ఏం బాబా ఎలా ఉన్నావు? బ్రహ్మాండంగా ఉన్నా బామ్మరిది. ఏంటి బాబు ఈ మధ్య ఆరోగ్య సూత్రాలు సూచిస్తున్నావు, ఏంటి సంగతి? ఆరోగ్యమే మహాభాగ్యం అని అన్నారు కదా బాలయ్య. ప్రజలు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటే దేశం బాగుంటుంది. అది సరే కానీ బాబా, సడన్ గా ఆరోగ్యం గురించి చెప్తున్నావు, కొంప తీసి నాకు చెప్పకుండా డాక్టర్ చదువు కానీ చదివావా ఏంటి? ఏం బామ్మరిది, ఏంటి బాబోయ్ నవ్వుతున్నావు? అంటే ఇప్పుడు నిన్ను ఆంధ్రప్రదేశ్ సీఎం డాక్టర్ చంద్రబాబు నాయుడు అని పిలవాలా? అదేం కాదు, ఊరుకో బామ్మరిది. అమరావతిలో గ్లోబల్ మెడ్ సిటీని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాను. అవునా బాబా? ఆహా, చాలా మంచి ఆలోచన బాబా. ప్రజలందరికీ ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి ఒక ముఖ్యమంత్రిగా ఒక బాధ్యతతో ప్రజలకి హెల్త్ కేర్ గురించి వివరిస్తున్నా బామర్ది. అబ్బా బాబా, ఏదేమైనా నువ్వు సూపర్ బాబా. ఎందుకు బామర్ది, ఏ విషయంలో నేను సూపర్ అని అడుగుతున్నా? ఏ విషయంలో అయినా నీకు నువ్వే సాటి బాబా, కానీ పర్టికులర్ గా హెల్త్ కేర్ విషయంలో మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటావు బాబా. డైట్ మెయింటైన్ చేయడంలో నీకు నువ్వే సాటి బాబా. ఏం బామర్ది, ఏంటి సంగతి? ఏంటి పొగుడుతున్నావు? పొగట్టం కాదు బాబా, నిజమే మాట్లాడుతున్నా. ఏమో బామర్ది, నిన్ను చూస్తే నాకేదో అనుమానంగా ఉంది. ఆ పొగడ్తలో ఏదో మర్మం ఉన్నట్లుంది. మర్మం లేదు, మామిడికాయ బద్ద లేదు బాబా. ఈ వయసులో కూడా నువ్వు ఏమాత్రం ఎనర్జీ తగ్గకుండా హుషారుగా ఆరోగ్యంగా ఉంటున్నావంటే దానికి కారణం ఏంటి? ఏంటి బామర్ది, నువ్వు పాటించే ఆరోగ్య నియమాలే, నీకున్న ఆ పట్టుదల, ఆరోగ్యం పట్ల ఉన్న ఆ శ్రద్ధే. మా సంగతి పక్కన పెట్టు బాలయ్య, ముందు నీ సంగతి చెప్పు. నా సంగతి అంటే అది బాబా, అదేంటంటే అది మరి నాన్నగారు అది. ఏం బామ్మర్ది, ఇప్పుడు మావయ్య గారి సంగతి ఎందుకు తీసుకొస్తున్నావు? నువ్వు ఏ డైట్ చేస్తున్నావు ముందు అది చెప్పు. డైట్ అంటే డైటే బాబా, అది ఎలా చెప్పాలి నీకు? ఎలా చెప్పేది ఏంది బామ్మర్ది? ఉదయాన్నే నువ్వేం తీసుకుంటావు? ఉదయాన్నే అంటే టిఫిన్ కింద అది చెప్పాలా బాబా? చెప్పు బామ్మర్ది, చెప్పమనే కదా అడిగేది. టిఫిన్ కింద ఒక 15-20 ఇడ్లీ బాబా. ఒకవేళ దోశ తీసుకుంటే దోశ అప్పడం చెప్పమంటావా? చెప్పు బామ్మర్ది. దోశలంటే ఇంకా 10-15 దోశలు అయిపోతాయి బాబా. ఆహా, ఆ తర్వాత కాఫీ బాబా. కాఫీ అదెంత తాగుతావు? ఎంత బాబా? ఒక 1/2 లీటర్ తాగి అలా కాస్త చుట్టగాలి పీల్చి. ఏం బామర్ది, చుట్టగాల? అదే బాబా, పెరట్లో చెట్టు గాలిలే. తర్వాత ఇక లంచ్లోకి మటన్ బిర్యానీ, అలాగే ఒక 2 కోళ్ళు, ఒక డజను ఉడకబెట్టిన గుడ్లు, అలా ఏదో సింపుల్ గా లంచ్ కానిచ్చేస్తున్నాలే బాబా. అబ్బో, గట్టిగానే ఉంది వ్యవహారం. ఇక రాత్రికి నీ లెక్కలన్నీ నాకు తెలుసు బాలయ్య. నీకు అన్నీ తెలుసుగా బాబా, మళ్ళీ నాతో చెప్పిస్తావు ఎందుకు? నీ నోటి ద్వారా వినాలని కదా బాలయ్య. అంటే మరి అది చీకటి పడ్డాక నాలిక తడపాలిగా బాబా, చుక్క పడాలిగా. ఇదిగో బామ్మర్ది, బ్యాడ్ హ్యాబిట్స్ మానేయని మీ సిస్టర్ను నాకు ఇచ్చినప్పటి నుండి చెప్తూనే ఉన్నా. అలాగే బావా అంటూనే ఉన్నావు ఇన్నాళ్ళు. ఏదో చిన్న చిన్న అలవాట్లే బాబా. అయినా చూడు, నేను ఇప్పుడు ఎంత ఉల్లాసంగా ఉన్నాను, ఎంత ఉత్సాహంగా ఉన్నాను, ఎంత హుషారుగా ఉన్నాను. ఇప్పుడు ఓకే బామ్మర్ది, కానీ అన్ని రోజులు ఒక్కలా ఉండవు. అది కూడా నిజమేలే బాబా, కాకపోతే నేను చిన్నపిల్లాడి మనస్తత్వం కదా, ఎప్పుడు ఏది చెడుగా ఆలోచించను కాబట్టి అలా ఆరోగ్యంగా అలా నడిచిపోతుంది. నీ మనసు ఏంటో నాకు తెలుసు బాలయ్య. చిన్న చిన్న సరదాలు వద్దని చెప్పను కానీ ఫుడ్లో ఎక్కువ ఆయిల్ లేకుండా చూసుకో. ఆయిల్ ఒకటేగా బాబా, తగ్గిస్తాలే. ఒక్క ఆయిలే కాదు, షుగరు, సాల్ట్ కూడా లేకుండా లిమిట్ గా తీసుకో. సరే బాబా, అలాగే బాబు చెబితే సరి. ఒకవేళ నువ్వు గాని నా మాట ఇప్పుడు పెడచెవిన పెట్టావే అనుకో. ఏంటి బాబా, పెడచెవిన పెడితే ఏం చేస్తావు బాబా? ఏం చేస్తానా, నువ్వు అంటూ ఉంటావే డైలాగు. ఏంటిది బాబా అది? ఏ డైలాగు? గుర్తు చేసుకో బాలయ్య. గుర్తొచ్చింది బాబు. అంటే నాకు నీ మాట వినకపోతే ఇక నాకు దబిడే అన్నమాట. బాలే చెప్పావు బామర్ది. లవ్ యూ బామర్ది. లవ్ యూ టూ బాబా, లవ్ యూ టూ.